హాయ్ చిన్నారులు, మీరు సులువుగా పండించుకునే పంట ఏంటో తెలుసా? పంట అంటే ఏదైనా ఒక దిగుబడిని రావడాన్ని పంట అంటారు. అలాగా అంటే వరి, రకరకాల ఆపరాలు ఉంటాయి కదా, కంది, పెసలు, ఇలా ఇదేనైనా సరే పంట అంటారనమాట. అలాగా మన గార్డెన్లో సులువుగా పెంచుకోగలిగే పంటల్లో ఈ టమోటో ఒకటి. చూడండి, పెట్టొచ్చి చక్కగా తినేసి వెళ్ళిపోయింది, ఇక్కడ కూడా పడేసింది. ఇలా అంటే మనం పెంచుకునే ఈ పంటలో చిట్టి చిట్టి పెట్టలకు కూడా ఆహారం కింద ఉపయోగపడతాయి. మనం వంటలకి వాటికి కూడా సేంద్రియంగా, అంటే ఇప్పుడు రకరకాల కెమికల్స్ అవి స్ప్రే చేసేస్తూ ఉంటారు బయట పంటల మీద, అలాగే మొక్కల మొదళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం జస్ట్ మన ఇంట్లో వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ అంటే మీరు పపయా తింటారు, లేకపోతే అరటిపళ్ళు తింటారు, ఈ అరటిపళ్ళ తుక్కులు ఇవన్నీ కూడా మనకి చక్కగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కింద మొక్కలకి నీళ్ళలో అలా నాననిచ్చేసి కొంచెం బెల్లం ముక్క వేసేసి ఇచ్చేసారనుకోండి, అదే లిక్విడ్ ఫెర్టిలైజర్. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగున్నాయో. టమాటోలు చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఈ టమాటోలు జస్ట్ నేను బ్లాక్ కవర్లో వేసాను అంతే. చూడండి, కొన్ని పళ్ళు తయారైపోతే కొన్ని పచ్చికాయలు వస్తున్నాయి. ఇలాగా మనం ఈ చిన్ని చిన్ని కవర్స్లో కూడా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో టమాటోలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ కలవకుండా మనం ఇలా సేంద్రియంగా పండించుకుంటే, అదే మనకి ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి బయట మాల్స్లో చాలా రేటు తీసుకుంటారు. అంటే ఇలా సేంద్రియంగా పండించిన పంటలకి ఇటువంటి పంట మన గార్డెన్లో, అంటే జస్ట్ మీకు చిన్ని బాల్కనీ ఉన్న ఆ చిన్ని బాల్కనీలో ఓ 2-3 కవర్లు కానీ, లేదంటే వాటర్ బాటిల్స్, ఇటువంటివి ఏవైనా సరే పెట్టుకొని టమాటోలు చక్కగా పండించేసుకోవచ్చు. ట్రై చేయండి మీరును. చిన్న చిన్న వాటర్, అంటే మనకి వాటర్ బాటిల్స్ 2 లీటర్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ 2 లీటర్స్ బాటిల్కి ఒక మొక్క అలా వేసుకుంటే చక్కగా కాస్తుంది. ఈ చీడపీడలకి వాటికి మీ షాంపూ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ షాంపూ వాటర్ కొంచెం స్ప్రే చేసేస్తే ఆ చీడపీడలు కూడా రాకుండా ఉంటాయి. మరి మీరు కూడా ఇలాగ చిన్ని చిన్ని కంటైనర్స్ వాటిల్లో టమాటోలు పెంచడానికి ట్రై చేయండి.